ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంపై భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన న్యాయం గెలిచిందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తప్పుపట్టారు. ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. సుప్రీంకోర్టుకు ఉద్దేశాలు ఆపాదించేలా కామెంట్ చేసిన బండి సంజయ్ తీరును తప్పుపట్టారు. కేంద్ర మంత్రిగా ఉంటూ ఇంత చౌకబారుగా మాట్లాడతారా అని విమర్శించారు. ఇలా దురుద్దేశపూర్వకంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కవిత బెయిల్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే చట్టపరంగా పోరాడతామని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఇవాళ ఈ బెయిలును తప్పుపట్టే విధంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చిన దాన్ని ఈ విధంగా మాట్లాడడం చాలా దుర్మార్గం. ఈ చీకటి ఒప్పందాలు ఈ మతలబులన్నీ కూడా మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుస్తాయి, కానీ ఉద్యమకారణమైనటువంటి మాకు ఇవన్నీ తెలియవు. మహేష్ కుమార్ గౌడ్ గారికి ఈ వ్యాఖ్యలు మీరు వెనుకకు తీసుకోవాలి, లేకపోతే తప్పకుండా మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. అట్లనే బండి సంజయ్ గారు కూడా ఇటనే మాట్లాడినాడు. బండి సంజయ్ గారు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయి ఉండి సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పును అపహాస్యం చేసే విధంగా ఇవాళ మాట్లాడినారు. కాంగ్రెస్ పార్టీ అడ్వకేట్లే కవితమ్మని బెయిల్ మీద తీసుకొచ్చినారట. అసలు బెయిల్ వచ్చిన 5 నిమిషాల్లోనే అంత అక్కసుతో బండి సంజయ్ గారికి సుప్రీంకోర్టు తీర్పు మీద వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేసే విధంగా వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో వారే సమాధానం చెప్పాలి.